ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ మున్నేరుపై నిర్మించిన చెక్ డ్యాం కూల్చివేతతో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను జీ తెలుగు న్యూస్ వెలుగులోకి తెచ్చింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చెక్ డ్యాం వద్ద నిరసనకు దిగారు. అధికారులు ఎలాంటి నివేదికలు ఇవ్వకుండానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో చెక్ డ్యాంను కూల్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్యాం కూల్చివేతతో ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చిన జీ తెలుగు న్యూస్ కు బీఆర్ఎస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో డ్యాంను పునరుద్ధరించే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అంటున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. ఖమ్మంలోని ప్రకాష్ నగర్ చెక్ డ్యామ్ కూల్చివేత అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశాన్ని మనం వారం రోజుల క్రితం జీ తెలుగు న్యూస్ ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఇది ఖమ్మం నగరంలో పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున కూడా ఈ చెక్ డ్యామ్ కూల్చివేత దగ్గరకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రధానంగా చెక్ డ్యామ్ ను కూల్చడం ద్వారా స్థానికంగా నీటి సమస్య అనేది తలెత్తింది. దీంతో 3 టౌన్ ప్రాంత ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి నీటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సార్, ఈ చెక్ డ్యాము గత ప్రభుత్వం కట్టించింది, ప్రస్తుత ప్రభుత్వం దీన్ని కూల్చివేసినటువంటి క్రమంలో స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తుతుంది? ముందుగా జీ మీడియా వాళ్ళకి మా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఇష్యూని చర్చకి తీసుకొచ్చారు. నిజంగా ఈరోజు మంత్రి తుమ్మల గారు చాలా అనుభవజ్ఞుడు కావచ్చు, కానీ ఇది చాలా బాధాకరమైన అంశం. 3 టౌన్ వాసిగా 3 టౌన్లో ఎన్నో సమస్యల మీద మేము పోరాడినటువంటి వ్యక్తులు మేము. కాబట్టి ఈ ప్రాంతంలో చాలా దారుణం ఏంటంటే 300 అడుగులు పోయినా కానీ వాళ్ళు బోర్ పడట్లేదు. ఒకప్పుడు బావులలో నీరుండేది, ఇప్పుడు బోర్ వేసినా పడని పరిస్థితి. మొదటి నుండి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు 3 టౌన్కి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే పనిచేశారు. గతంలో కూడా మార్కెట్ని షిఫ్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా 3 టౌన్ ప్రాంత వాసులందరూ కూడా ఎదుర్కొన్నాం. ఆ రోజే 3 టౌన్ పరిరక్షణ కమిటీ అని చెప్పి పెట్టడం జరిగింది. అనుకోకుండా అందరం కూడా రాజకీయ నాయకులైనాం. ఇవాళ మా పార్టీల ద్వారా మేము రక్షించుకుంటూ పోతున్నాం. మళ్ళీ మా మీద కుట్ర పని, అరే 50 ఏళ్ల క్రితం కట్టినటువంటి చెక్ డ్యామ్ను కూడా కొట్టేశారు. ఇదే మున్నేరు మీద దాదాపు 6 చెక్ డ్యామ్లు ఉన్నాయి. మనం కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతోటి సీతారాం ప్రాజెక్ట్ని గోదావరి కృష్ణా జలాలను కలుపుకుంటూ అందుబాటులో నీళ్లు ఉంటాయి కాబట్టి చెక్ డ్యామ్లు కట్టాలనే ఆలోచనతో అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకప్పుడు చెక్ డ్యామ్లు కట్టకపోయేది, ఎందుకంటే చెక్ డ్యామ్లు కడితే కనీసం నీటికి కూడా కనీసం తాగునీరు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి చెక్ డ్యామ్లు ఎలో చేయలే. ఇప్పుడు బ్రహ్మాండంగా నీటి వసతి ఉంది కాబట్టి చెక్ డ్యామ్లు అవకాశం ఇచ్చారు. మనం కట్టుకున్నది ఇది 3 టౌన్లో చాలా ఇబ్బంది ఉంది కాబట్టి పువ్వాడ అజయ్ కుమార్ గారు డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి దీన్ని పోనీ ఇది కొట్టేటప్పుడు కనీసం అధికారులందరూ కలిసి ఒక డెసిషన్ తీర్మానం చేశారా? ఆ తీర్మానం బయట పెట్టమనండి. మేము ఇరిగేషన్ వాళ్ళని కలుసుకున్నాం, ఎక్కడ కూడా ఎవరు కూడా కొట్టమని చెప్పలేదు. ఇదో డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నారు. ఓకే, ఇప్పుడు వరదలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఎల్నినో మనందరం కూడా చెప్పుకుంటున్నాం, ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, వర్షాలు ఉండవు అని చెప్తున్నారు. ఈ టైంలో కొట్టాల్సిన అవసరం ఏంటి? కానీ దీని మీద ఇమ్మీడియట్గా న్యాయ విచారణ జరగాలి. అప్పటివరకు కూడా అవసరం 3 టౌన్ నుంచి ఒకళ్ళ అమర్నియాల దీక్షకు కూడా కూర్చునే అవకాశం ఉంది. దీని మీద మంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. కాంక్రీట్ వాళ్ళు అటుపక్క ఇరువైపులా కూడా కాంక్రీట్ నిర్మాణం జరుగుతుంది. చెక్ డ్యామ్ ను కూల్చాల్సినటువంటి అవసరం లేకుండే దీని మీద కూల్చుతున్నటువంటి సమయంలోనే బీఆర్ఎస్ ఎందుకు పోరాటం చేయలేకపోయింది? ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ చెక్ డ్యామ్ ఏదైతే నిన్న మొన్నటి దాకా మంచి నిండుకుండలా కలకల్లాడుతున్నటువంటి చెక్ డ్యామ్ ఇవాళ కూల్చివేతకు గురై ఈ ప్రాంత ఏదైతే 3 టౌన్ ప్రాంత వాసుల దాహార్తిని తీర్చినటువంటి ఈ చెక్ డ్యామ్ 3 టౌన్ ప్రాంతంలో ఈ పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకు నీళ్లు అందించినటువంటి ఈ చెక్ డ్యామ్ అన్యాయంగా అక్రమంగా 7,50,00,000 ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇవాళ ఈ చెక్ డ్యామ్ను కూలగొట్టడం జరిగింది. స్థానిక మంత్రి గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పుడు 90 కోట్ల రూపాయలతోటి 15 ఫ్లైఓవర్లు కట్టి 15 ఫ్లైఓవర్లకు కూడా కింద అన్నిటికీ చెక్ డ్యాములు కట్టినటువంటి మీరు రూరల్ మండలంలో ఈరోజు మీరు కట్టినటువంటి చెక్ డ్యాములు అడ్డం రాలేదు. కానీ ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం కట్టిన చెక్ డ్యామ్ కావచ్చు, ఇక్కడ మున్నేరు దగ్గర 2024లో కట్టినటువంటి 2023లో కట్టినటువంటి చెక్ డ్యామ్ కావచ్చు, ఇవి ఇవాళ మీకు అడ్డం వచ్చినాయా? మరి ఎంతవరకు ఇరిగేషన్ అధికారులు మరి ఏమి దీనికి కూల్చేయమని చెప్పి ఆర్డర్లు ఇచ్చారు, జారీ చేశారు, దాన్ని కూడా బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. స్థానికులు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు? వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వాటర్ సమస్య ఉంది. స్థానికులు వాస్తవంగా ఈ సమస్య స్థానికులకు ఉందనుకోవచ్చా? అందరికీ నమస్కారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూన్ 21, 2021లో అప్పుడు 3 టౌన్ ప్రజల దాహార్తిని
గ్రౌండ్ వాటర్ లేని పరిస్థితిని గమనించి అప్పటి మంత్రివర్యులు కేసీఆర్ ప్రభుత్వంలో ఇక్కడ ఒక చెక్ డ్యామ్ని నిర్మించడం జరిగింది. దాదాపు 3 మీటర్ల ఎత్తుతో 200 మీటర్ల వెడల్పుతో 7.45 కోట్ల వ్యయంతో ఈ చెక్ డ్యామ్ని నిర్మించడం జరిగింది. అప్పుడు చూసాం మనం మున్నేరు మీద జలకళ ఉట్టిపడేది. ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ చెక్ డ్యామ్ కూలగొట్టిన తర్వాత ఒక్క చుక్క కూడా ఇక్కడ లేని పరిస్థితి చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు మన ఈ పరిస్థితి వరదలు వచ్చే పరిస్థితిని గమనించే మన పువ్వాడ అజయ్ కుమార్ గారు దాదాపు 525 కోట్ల రూపాయలతో బ్రిడ్జి దగ్గర నుంచి ఈ మున్నేరు 2 వైపులా దాదాపు 60 అడుగుల ఎత్తుతో కాంక్రీట్ వాల్ నిర్మాణానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని 3 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ చేయలేని పరిస్థితి. అది కాంక్రీట్ వాల్ అవుతున్నా కూడా మధ్యలో చెక్ డ్యాము ఎందుకు తీయాల్సి వచ్చిందో కూడా తుమ్మల గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఏదైతే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఎక్కడికక్కడ కూలగొడతాం అన్ని చేస్తాం అనేది హైడ్రా చూస్తూనే ఉన్నాం హైదరాబాద్లో. అదేవిధంగా ఖమ్మంలో కూడా అన్ని ఆనవాళ్ళు లేకుండా చేసి ఏదైనా ఇదివరకు ప్రభుత్వం చేసిన అన్ని కూలగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి తుమ్మల గారు వెంటనే దీన్ని పునర్నిర్మించాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. మొత్తం కాంక్రీట్ వాళ్ళు నిర్మాణం కొనసాగుతుంది, అయినా కూడా చెక్ డ్యామ్ తీయాల్సినటువంటి అవసరం లేకుండే దీన్ని ఉన్న పలంగా కూల్చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన, నిరంకుశ పాలన నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, ఈరోజు స్థానికంగా ఖమ్మం జిల్లాలో మంత్రిగా చేసినటువంటి స్థానిక పనులు కానివ్వండి, వీటినన్నీ వాళ్ళ పేరు లేకుండా కూల్చివేసే ఒక నిరంకుశ పాలన ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇదే ప్రజలకి చాలా ద్రోహం చేస్తూ ఉన్నారు. అదే ఇక్కడ తీసుకుంటే ఖమ్మంలో తీసుకుంటే 3 టౌన్ ప్రజలకి అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ నీటి పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పడం, ప్రజలందరూ మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏది పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆనవాళ్లు ఉండకూడదు, ఆనవాళ్లు చెడిపేసే లక్ష్యంతోనే ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ప్రజలకి ప్రజా పాలన కాదు, నిరంకుశ పాలన, ప్రజాపాలన అసలు లేనే లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రజలు ప్రధానంగా ఈ చెక్ డ్యాము కూల్చివేతతోటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వము ఒక కుట్రపూరితంగా ఈ అంశంలో వ్యవహరించిందని చెప్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో కట్టినటువంటి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో కట్టినటువంటి నిర్మాణాలు అన్నిటిని కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారనేది బీఆర్ఎస్ ఆరోపణ. ఈ చెక్ డ్యాము కూల్చివేతతోటి వాస్తవంగా 3 టౌన్ ప్రాంతానికి 4-5 డివిజన్లకు కూడా వాటర్ సమస్య ఉంది. ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో కూడా ప్రజలు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో ఈ చెక్ డ్యాము కూల్చేయడం, వాటర్ స్టోరేజ్ లేకుండా ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో వాటర్ సమస్య అనేది తీవ్రంగా ఈ ప్రాంతాన్ని వేధిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఓన్లీ కుట్రపూరితంగానే వ్యవహరించి దీన్ని కూల్చడం తప్ప ఎలాంటి ఉద్దేశం లేదంటూ కూడా ఈ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరొకసారి గనక ఇంకో వార్త కూడా బీఆర్ఎస్ నుంచి వస్తుంది. అధికారుల ప్రమేయం లేకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావే కలెక్టర్ మీద ఒత్తిడి చేపించి దీన్ని కూల్చివేసే విధంగా కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తా ఉంది. అధికారుల ప్రమేయం లేకుంటే మాత్రము పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ మాత్రం వాళ్ళ మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్తున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.